ప్రార్థన చేసుకుంటున్నారు? ప్లీజ్, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తుంది. ప్రార్థన మన పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏం ప్రార్థన చూడండి, 10వ వచనంలో అతడు ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి ఎక్కడి దగ్గరికి వచ్చాడన్నా? దేవుని దగ్గరికి వచ్చాడు మొరపెట్టుకోవడానికి. సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి రావాలో? నీ పరిస్థితి బాగలేదు, మనుషుల దగ్గర వెళ్తావా? ఊళ్ళో పెద్దలు అడిగి ఏళ్ళ కాళ్ళు అట్టుకుని బదులు ప్రార్థనలో గడిపో. ఎంతసేపు గడపాలని కానీ పరిస్థితి మారే వరకు గడిపో. ఎంతవరకు చేయాలి సార్? పరిస్థితి మారే వరకు. ఎప్పుడు వరకు సార్? ఎంతకాలం సార్? నీ పరిస్థితి మార్చేవారు కానీ పాదాలు పట్టుకో. నీ స్థితిని ఆశీర్వాదకరంగా మార్చే వరకు, వేదనని సంతోషంగా మార్చే వరకు ఏడ్చాడు. దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ప్రభువా, 4 విషయాలు ప్రార్థన. మొదటిది ఏంటి చెప్పండి? నీవు నన్ను నిశ్చయముగా బ్లెస్ మీ ఇండీడ్ అన్నాడు ఇంగ్లీష్లో. నీవు నన్ను నిశ్చయముగా, మామూలు ఆశీర్వాదం కాదండి, నువ్వు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించు. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు నాయనా. అయ్యా, నిశ్చయముగా నీ చర్చలో నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం లేనోడిగా ఉండొద్దు నన్ను. ఏమంటే ఒక మాట మీకు చెప్పాలి, హ్యాపీనెస్ వస్తుంది, వెళ్ళిపోద్ది. సంతోషం రావచ్చు పోవచ్చు, కానీ ఆశీర్వాదం అనేది నీతో తరతరాలు ఉండిపోతుంది. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే వెనక్కి తీసుకోడు. ఆశీర్వదించి ప్రభువా, 28వ అధ్యాయంలో కదా, ఆదికాండం 28వ అధ్యాయంలో, 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయంలో ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా, 32వ అధ్యాయం ఎంతనా? 26 చదవండి. అతడు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా దేవుడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పిల్లరా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను మందిరం నుంచి వెళ్ళను, ప్రార్థనల నుంచి వెళ్ళను. నువ్వు నన్ను బ్లెస్ చేయాలి. ఏంటి బ్లెస్సింగ్? 12 మంది పిల్లలయ్యా నీకు, ఒక అమ్మాయి, 1000 గొర్రెలు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఇంకేంటి ఆశీర్వాదం? ఇది కాదు నాయన, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదం ఉంటే ఇక ఎవరు నన్ను తప్పించలేరు. ఇదిగో నన్ను నిశ్చయముగా నన్ను ఆశ్రయించి మరణ భయం ఉండదు, ఆత్మీయ ఆశీర్వాదం కలిగిన వాడికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని మనం అందరం చెప్తాం, మీ కుడి చేయి మీ తల మీద పెట్టుకుని అందరూ చెప్పండి, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఎంతమందికి ఆశీర్వాదం? అందరూ మనస్ఫూర్తిగా చెప్పండి, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నిశ్చయముగా, అవును అడగండి. ఎందుకు ఈ పేదరికాన్ని, ఎందుకు ఈ దరిద్రాన్ని, ఎందుకు ఈ బలహీనతలు, ఎందుకు ఈ చేతకాంతనం, ఎందుకు ఈ అవహేళన, ఎందుకు ఈ ఒంటరితనం, ఎందుకు నేమ్లెస్ అయిపోయాం మేము? అన్నదమ్ముల్లో మా పేరు లేకపోవడం ఏంటి అసలు? నన్ను ఒక్కసారి ఆశీర్వదించయ్యా అడిగాడు మొదటి. రెండవది ఏమన్నాడంటే, టైం లేదు కనుక స్టార్ట్ చేస్తున్నాను. ఎక్స్టెండ్ మై టెరిటరీ అంటే నా సరిహద్దులను విశాలపరచు. నా సరిహద్దుల్ని, నువ్వు నా సరిహద్దులు విశాలపరచు. అవును, దేవుడు 10,000 జీతం వస్తుంది అనుకోండి, దేవుడు దాన్ని 20,000 చేయను గాక. 20,000 వస్తుంది అనుకోండి, ఎక్స్టెండ్. ఏమవ్వాలి? మీ వ్యాపారం చెప్పండి, మీ వ్యాపారం ఒక చోట చేస్తానన్న వ్యాపారం 2-3 చోట్ల ప్రారంభించదురు గాక. ఎక్స్టెండ్ మై టెరిటరీ, ఈ స్థలము విశాలపరచబడును గాక. చాలా ఇరుకులో ఉన్నారు మీరు. ఇరుకు నందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని కదా. కీర్తన 4, కీర్తన 18లో 2 అధ్యాయాలు కూడా రాశాడు. ఇరుకులో నేను మొర్రపెట్టింది. దేవునికి ఎక్కడి నుంచి ఉత్తరమిస్తాడు? విశాలమంది. దేవుడు నీ సరిహద్దుల్ని, నువ్వు చేస్తున్న ఉద్యోగం సరిహద్దుల్ని, నువ్వు చేస్తున్న వ్యాపారపు సరిహద్దుల్ని, నువ్వు చేస్తున్న ఏంటి చెప్పండి చదువులో, ఈసారి నీకు 70 మార్కులు వచ్చాయి, నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ సబ్జెక్ట్లో 90 మార్కులు రావాలి. ఎక్స్టెండ్ యువర్, ఏ డ్యూటీ చేస్తున్నావో, ఏ పనిలో ఉన్నావో, దేవుడు ఆ సరిహద్దులు విశాలపరచును గాక. ఒక చర్చ్ ఉన్న వాళ్ళు 2 చర్చిలు కట్టుదురు గాక.
ఒకప్పుడు చిన్నది కదా, అందుకే గుర్తుగా గోడలు మీ కానవాళ్ళు ఉంటాయి. దీన్ని దేవుడు ఏం చేశాడు? ఎక్స్టెండ్. ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ అవ్వాలా? ఎలాగవుద్దో అలాగవుద్దో ఎలాగవుద్దో, దీని సరిహద్దులు విశాలపరచబడును గాక. భౌతికంగానే ఆశీర్వాదం కాదు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్ అండి స్పిరిచువల్ ఎక్స్టెండింగ్, అంటే ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలా. బాక్సింగ్ గారు ఎప్పుడు కూడా మాట చెప్పేవాడట, చర్చికి ఎప్పుడు స్లాబ్ వేయకండి, ఇలాంటి కిటికీలు పెట్టకండి, గోడలు కట్టకండి అన్నాడట. కటకటీలు ఉండాలి చర్చి. పూర్వం అన్నీ ఈ కటకటీలతో, అంటే ఐరన్ కటకటీలు కానీ లేకపోతే తడకలు కానీ. ఎందుకు అనుకుంటున్నారు ఆయన? సంవత్సరానికి ఈ గోడలో చివరికి వెళ్ళిపోవాలట. రేకులు అయితే మళ్ళీ గోడలో సిమెంట్ కట్టాలని పగిలి కొట్టేయాలి. అందుకని రేకులు అనుకుని అలాగ ఎక్స్టెండ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సరిహద్దులు విశాలపరచబడును గాక. అమ్మా, ఆత్మీయంగా విశాలపరచబడ్డారా మీరు? స్పిరిచువల్ ఎక్స్టెండింగ్ ఏమన్నా అంటే, స్పిరిచువల్ అంటే ఏంటి పాస్టర్ గారు? ఒక అధ్యాయం బైబిల్ చదువుతున్నారు అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు? ఏమ్మా, దానికి ఊరికే చెప్పేశారు. 10,000 చదవమంటే 20,000 నాయన, 30,000 40,000 నాయన. బాగానే ఉందా? ఒక అధ్యాయం చదివే వాళ్ళు విశాలపరచబడాలంటే ఎక్స్టెండ్ అవ్వాలి కదా. చెప్పండి, ఒక అధ్యాయం చదివే వాళ్ళు ఇప్పటి నుంచి ఏం చదవాలా? అది స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయ అభివృద్ధి ఉందా? అరగంట ప్రార్థన చేసేవాళ్ళు, గంట చేసేవాళ్ళు సరిపోతలేను ఆయన. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ప్రార్థన చేయవలసింది. వచ్చే శనివారం 24 గంటల ప్రార్థనలో నీకు ఏ సమయం అనుకూలంగా ఉందో ఆ ప్రార్థనలను గడపాలా. ఇందుకు ప్రార్థన పెడుతున్నాం కదా తెలుసా? 2 ముఖ్య కారణాలు. ఒకటి, 24 గంటల ప్రార్థన ఉద్దేశం ఏంటంటే గత నెలంతా కాపాడినందుకు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుని కృతజ్ఞత చెప్పడానికి. 2, రాబోయే నెల ఆయన కృపకు వేడుకోవడానికి. అందుకు ప్రార్థన చేయి. తర్వాత లిస్టులో ప్రార్థన చేయి. నెలంతా ఇది చేసావయ్యా, ఎండల నుంచి తప్పించావయ్యా, సమస్యల నుంచి తప్పించావయ్యా, స్తుతి చెప్పు. ప్రార్థన చేసుకోలేని జీవితం. ఎబ్బేజు ఆశీర్వదించబడ్డానికి ఇది మ్యాన్ ఆఫ్ ప్రేయర్. He is the man of prayer. He is the faithful man. నమ్మకమైన ప్రార్థన చేసుకున్నాడు ఆయన. ఇది 2వది. సరిహద్దులు ఏం చేయబడాలి చెప్పండి? విశాలపరచబడాలి. 3వది ఏంటి చెప్పండి? అమ్మా, నీ సరిహద్దులు విశాలపరచబడాలన్నప్పుడు ఇంకో యాక్షన్ చేయండి. పక్కన నేను కొట్టేయండి, మళ్ళీ ఇలా గిన్నె తిప్పారనుకో, ఇదే గొడవ అదే గొడవ ఒక గింటి మనిషి అంటారు ఇప్పుడు గొడవ. అలా విశాలమైపోవడం అందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 ఆశీర్వాదం, 2 విశాలం, 3వది ఏంటి చెప్పండి? నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. దేవుని హస్తము మనకి తోడయుండును గాక. ఆయన హస్తమే మన కూడా వస్తే ఇంకెవరు హస్తం? నీ వెనకాల ఎవరు హస్తం ఉందమ్మా? ఈ పదవి ఎప్పుడైనా ఉన్నారా? మీ వెనకాల ఎవరు హస్తం ఉందేంటి అంతలాగా? ఎవరిలో హస్తం ఉంటుంది. ఎవరు హస్తం లేకుండా అంత అలా రెచ్చిపోదు. ఎవరు హస్తమమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. మీ వెనకాల ఎవరు హస్తం ఉందండి? దేవుని హస్తము. గడిగా దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యి మీద పడితే మనుషులు చేయి కాదు, ఇంకొకరు చెయ్యి కాదు, దేవుని చెయ్యి మన మీద వచ్చును గాక. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒక్క మాట హస్తం గురించి చూపిస్తే 118వ కీర్తన 118వ కీర్తన 16వ వచనం. 118వ కీర్తన 15వ వచనం. 15 నుంచి చదువుదాం. 15 నుంచి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము. అమ్మా, దేవుడి హస్తము సాహస కార్యాలు చేస్తుందట. దేవునికి స్తోత్రం. నీ హస్తము నాకు ఎలా ఉండాలా? తోడుగా. ఎవరి హస్తం ఉండాలి మనకి తోడు? అమ్మ తోడు, నాన్న తోడు, ఈ తోడు, ఆ తోడు. ఈ తోడు కాదు, మనకి ఏ తోడు ఉండాలా? యేసయ్య తోడు. ప్రభు నీ ఉంటే నాకు, ఆయన ఉంటే చాలని పాటలు పాడుకుంటావు కదా. ఆయన హస్తమే నీతో వస్తే ప్రొటెక్ట్ మీ. ఆయన మన చుట్టూ కంచిగా ఉంటాడు. ఆయన హస్తం మనతో ఉండాలా. దేవుని హస్తంతో మనం పనిచేయాలి, మన హస్తం కాదు. పిల్లరా, ఆయన హస్తానికి మనం ఇలా చెప్దాం, దేవా నీ హస్తము నాకు తోడుగా ఉంచమని. దేవుని హస్తం మీకు తోడుగా ఉండును గాక. మొదట ఇక 4 ఏంటి చెప్పండి?
దయచేసి కీడు రాకుండా ఏమా కీప్ మై టెంప్టేషన్స్ ఈవిల్, కీప్ ఫ్రమ్ ఈవిల్. ఇదిగో నా యొక్క శోధనలోనికి తేక, పరలోక ప్రార్థనలో చెప్తాము, శోధనలోనికి తేక కీడులో నుండి మమ్మలను తప్పించు. కీడు రాకుండా. అమ్మా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఇవాళ ఉద్యోగంకి వెళ్తున్నాను, వ్యాపారంకి వెళ్తున్నాను, ఇంటి పనులు కీడులో పడిపోకుండా తప్పించు. కంపల్సరీ. ఏం కీడు రావు, ఏ కీడు వస్తుందో కీడు రాకుండా దేవుడు మనల్ని కాపాడేవాడు. కీడు రాకుండా నన్ను తప్పించమని ఎబ్బేజు ప్రార్థన చేశాడు. నేను ముగించబోతున్నాను. ఇది ప్రభువా నన్ను కీప్ ఫ్రమ్ ఈవిల్, నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము, కీడు రాకుండా తప్పించుము. అందరూ చెప్తాం, కీడు రాకుండా నన్ను తప్పించుము, కీడు రాకుండా నన్ను తప్పించుము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, కీడులో పడిపోకుండా ఆయన మనల్ని తప్పించేవాడు. ఎలీషా ఇంటి చుట్టూ కూడా శత్రువులు వచ్చేసారు. దేవుని హస్తం అతను తోడుగా ఉంది. గెహాజీ కంగారు పడిపోతున్నాడు. కంగారు పడుకో, మన చుట్టూ అగ్ని రథములు ఉన్నవి. ఏమన్నాయండి? కీడు రాకుండా తప్పించేవాడు ఆయనే, శత్రువు చేతులను తప్పించేవాడు ఆయనే. ఏ అపాయము రాకుండా నిన్ను దేవరాత్రులు కాపాడువాడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా క్షణించు ఆయనను దేవుని అందు నిరీక్షణించు ఆయనను. హల్లెలూయా. కీడు రాకుండా, అపాయం రాకుండా రోజంతా నన్ను కాపాడయ్యా. ఈ 4 ప్రార్థనలు ఆయన చేసుకున్నాడు. దేవుడు ఏం చేసి చెప్పండి, నేను ముగించబోతున్నాను. ఆ దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి ప్రియులారా, గాడ్ గివ్ ఆన్సర్స్, గాడ్ ఆఫ్ ఆన్సర్స్. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన. వెంటనే జవాబిచ్చాడు. ఎవరికి జవాబిస్తాడు? ఇదిగో తన చిత్తానుసారం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో తన చిత్తానుసారంగా అడుగు వారందరికీ ఆయన నిత్యముగా దయచేయును అన్నది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా మన దేవుడు అత్యధికంగా దయచేవాడు. ఆయన రొట్టిని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డుని అడిగితే తేలునిచ్చునా. మన దేవుడు మనం అడిగిన దానికంటే అంతకంటే మంచి ఈవులను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన మర్చిపోతున్నావు తమ్ముడు, అమ్మా ప్రార్థన చేసుకోవే. ఎంతమంది ప్రేయర్ లిస్ట్లో పేర్లు ఇచ్చారండి? ప్రార్థన గుంపులో ఉండడానికి ఎంతమంది ప్రార్థనల గుంపులో ఉంటారు? పేర్లు ఇవ్వండి. ఎంతకాలం? ప్లీజ్ వాట్సాప్ చేయండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. నీ పరిస్థితులను మార్చగలిగేది, నీ కుటుంబ స్థితిగతులను మార్చగలిగేది. వేదనకరమైన జీవితాన్ని దేవుడు ఎలా మార్చేసాడో తెలుసా? ఆ మాట చెప్పి ముగిస్తాను. 9వ వచనం చూడండి. వేదనకరమైన జీవితాన్ని 1 దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనంలో, యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము, ఈజ్ ఆనరబుల్ ఈజ్ బ్రదరిన్, ఆల్ హిస్ బ్రదర్ ఇస్ మోస్ట్ ఆనరబుల్. ఘనపరిచాడట దేవుడు, అందరికంటే గొప్పడు అయిపోయాడట. యెబ్బేజు ఎలాగైపోయాడన్నా? సహోదరులేమో 8వ వచనంలో ఉన్నటువంటి 8 నుంచి 8 వరకు ఉన్న సహోదరుల కంటే 11 నుంచి కింద వరకు ఉన్న ఎక్స్టెండెంట్ డిసెండెంట్లో ఉన్నటువంటి ఈ పేర్లందరికంటే యెబ్బేజు ఘనమైనడుగా మార్చబడిపోయాడు. ఎవరు ఘనపరిచారు అతన్ని? ఎవరు హెచ్చించారు? స్థలం లేని జీవితము. ఇల్లు లేదా నీకు? దేవుడు నీకు డబుల్ ఇల్లు ఇవ్వబోతున్నాడు. జబ్బు కొట్టుతారని వేదనకరమైన జీవితాన్ని, ఆనందకరమైన
ఆనందకరంగా మార్చబోతున్నాడు. ఎబ్బేజు అనే పేరుకి ఇప్పుడు పెద్ద పేరు వచ్చేసింది. ఇప్పుడు ఎబ్బేజు అంటే గనుడు. ఎజ్రా గారికి దొరికింది. ఎజ్రా గారు చూశారు, ఎబ్బేజు ఇంత ఘనంగా ఉన్నాడు, వీళ్ళ అమ్మగారు ఎవరు, వీళ్ళ నాన్నగారు ఎవరు అని అడిగితే పేర్లు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎబ్బేజు ఎంత ఘనమైనాడో తెలుసా మీకు? ఒకసారి చూస్తారా? 2వ అధ్యాయము 55వ వచనం. 2వ అధ్యాయం. ఎబ్బేజులో కాపురమన్న అండ్ ఎబ్బేజు పేరున ఒక ఊరు, సిటీ. ఆయన పేరు ఊరు లేనట్టుకు దేవుడు ఏమి ఇచ్చాడము? ఒక ఊరే కట్టబడిందంటే ఆయన పేరు. చప్పలు కొట్టాడు కదా చూస్తూ. నా ముందు చెప్పాను, తండ్రి ఎవరో తెలియదే. ఇప్పుడు ఎబ్బేజు పేరున ఎబ్బేజు గారు ఊరు అని వచ్చేసింది. ఆయన పేరు మీద ఊరు కట్టారు. చప్పలు కొట్టి దేవుడు స్తోత్రం. నీ పేరు మీద దేవుడు ఒక ఊరు ఇవ్వబోతున్నాడు. నీ పేరు మీద నీ మారా అనుభూతులు ఉన్నాయేమో, మధురంగా మార్చబోతున్నాడు నిన్ను. చేదుని దేవుడు ఏం చేయబోతున్నాడు? నా చేతిని దేవుడు తీపిగా మార్చబోతున్నాడు. మారాన్ని మధురంగా మార్చబోతున్నాడు. వేదనకరమైన జీవితాన్ని ఆనందకరంగా మార్చబోతున్నాడు. నీ చంపుకుంటు జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవితంగా మార్చబోతున్నాడు. అప్పుకు పోటుతో కూడిన జీవితాన్ని అప్పుల నుంచి విడిచేసి నేను అప్పిచ్చివాడిగా చేయబోతున్నాడు. కేవలం ప్రేయర్, ప్రార్థన, ఇన్ని కార్యాలు చేస్తుందండి ప్రార్థన. ఎబ్బేజు ప్రార్థన ఊరిలో ఘనమైనడట. ఆ ఊరికి వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద లేదు, కానీ ఈయన పేరు మీద మాత్రం సిటీ ఆఫ్ జెబ్బేజ్. ఎబ్బేజు ప్రార్థన విల్కిన్సన్ అని ఒక ఆయన రాశాడు ఒక పుస్తకం. నేను 2015లో చదివాను ఆ పుస్తకం. 2007 ఎప్పుడు చదివాను. ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను నేను. నా ప్రతి డైలీ ప్రేయర్లో చివరినాడు ఉంటుంది, నిత్యంగా నన్ను ఆశ్రయించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ హస్తం తోడుగా ఉంచు, ప్రతి కీడును తప్పించు. దీంతో ముగిస్తాను నేను. అది కొన్ని వేల మంది చేశారు ఆ ప్రార్థన. ప్రపంచంలో కొన్ని వేల మంది ఆశీర్వదించబడ్డారు. ఆ బుక్ నాకు దొరికినందుకు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. చాలా పేజీలు రాశారు అందులో. ఎలాగ ఆశీర్వించబడతాం, ఎలా దీవించబడతాం, ఎలాగ మనం బ్లెస్ చేయబడతామో. ఎబ్బేజు చిన్నది 2 వచనాలే, పవర్ఫుల్ వచనాలు, కానీ అందరి జీవితంలో ఆశీర్వాదంగా మార్చింది. వేదనకరమైన జీవితంలో ఉన్నావా? ఒంటరి జీవితంలో ఉన్నావా? నేమ్లెస్సా? నీ పేరు ఫేమ్లెస్సా? ఫాదర్లెస్సా? తల్లిదండ్రులు లేని వారువా? ఒంటరా? గుర్తింపు లేదు, నో ఐడెంటిటీ? నిరుద్యోగివా నువ్వు? అసలు స్థలమే లేదా నీకు? దేవుడు నిన్ను సమృద్ధిగా చేయబోతున్నాడు. ఒంటరిగా ఉంటే 1000 మందిగా చేయబోతున్నాడు. ఎలా బ్లెస్ చేస్తాడో నీకు తెలీదు. ఎబ్బేజు దేవా నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను. మధ్యాహ్న సమయంలో ఎబ్బేజులాగా చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ఎబ్బేజులాగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, జీవితం దరిద్రంతో ఉందేమో, ఊళ్ళోళ్ళందరూ దరిద్ర గుట్టుది దరిద్ర పూలు అంటున్నారేమో. హేళన చేశారు ఎబ్బేజుని. ఆశీర్వాదం వద్దా? నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించు. అడుగు. నీకు నిజంగా ఆశీర్వాదం కావాలంటే మోకరించి అడుగు. ప్రార్థన అంటే అదేనా? ప్రభువా, ఎంతకాలం వేదన. నీ జీవితాన్ని మార్చగలిగినాడు ఆయన ఒక్కడే. నీ ఉద్యోగాన్ని స్థిరపరచగలిగినాడు ఆయన ఒక్కడే. నీ కుటుంబాన్ని బలపరచగలిగిన ఆయన ఒక్కడే. ప్రభువా, మా అమ్మ ప్రార్థన చేద్దాం, నా కోసం మా నాన్న ప్రార్థన చేస్తాడండి, నా భార్య ప్రార్థన చేద్దాం, మా ఆయన ప్రార్థన, మా కూతురు. ఇది కాదు, నువ్వు చేయి. ఎబ్బేజు చేసుకున్నాడు ప్రార్థన. అక్కడ నీకు లేదా ప్రార్థన జీవితం? ప్రభువా, నన్ను ఆశీర్వదించు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదమే ఐశ్వర్యమును కలుగు చేయును. నరుల కష్టార్జితమైన ఐశ్వర్యము కలగదు. Do you want blessings? More and spiritual blessings. మోకరించి అదేనా ప్రార్థన? నిజంగా నీకు ఆశీర్వాదం కావాలంటే ఎక్స్టెండ్ మై టెరిటరీ. ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచు. స్థలమే లేని నీకు ఊరిస్తాడంటే, స్థలమైన నీకు ఊరు, నీ పేరు మీద ఊరు, నీ పేరు మీద ఊరు నీ పేరు, మీ ఇంటి పేర్లోళ్ళే. ఊరంతా మీ ఇంటి పేర్లో చేసేస్తాడు. ఎప్పుడు చేస్తాడు నాకు తెలియదు. వాళ్ళ అమ్మాయి పేరు వెళ్ళిపోయింది. ప్రభువా, మా అమ్మ నాకు వేదన. ఇప్పుడు ఎబ్బేజు పేరు మీద ఊరు. ఈ
బతుకు నాకొద్దు, ఈ వేదనకరమైన బ్రతుకు, నన్ను చూసి వీడు జబ్బోడు లేకపోతే వీళ్ళ అమ్మ ఇలాంటిది అన్న పేరు నాకొద్దు, వీడు దరిద్రుడు, వీడు లేకపోతే ఈ శనిగాడు అనే పేరు నాకొద్దు నాయన, వేదనగాడు అనే పేరు వద్దు నాయన, నా పేరు మార్చు, ఆశీర్వాదకరంగా నన్ను మార్చు. చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా చిన్న ప్రార్థన నోటి తెరవాలి. ఎబ్బేసు నిరుద్యోగి, ఎబ్బేసు హెల్ప్లెస్, ఏమీ లేదు ఆయనకి, జీవితంలో చిన్న ఆశ కూడా లేదు, చాలా దీనత్వంలో ఉన్నాడు ఆయన. ప్రభువా సహోదరులందరికంటే, ఆ ఊళ్ళోళ్ళందరికంటే గనుడట, యోగావారులందరికంటే గనుడట, బ్రదర్స్ అందరికంటే పైన ఉన్నాడట ఆయన. ఆయన పొలం కానీ, ఆయన వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, బిడ్డల చదువులు కానీ, దేవా అడుగు అడుగు, నోరు తెరిచి అడుగు. ఆయన ప్రార్థన అలిగించేవాడు, అడుగు వాటికంటే, ఊహించేవాడన్నిటికంటే 2 చేతులు ఆకాశమై పెట్టాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, ఇదే ప్రార్థన. నీ హస్తము నాకు తోడుగా ఉంచు, ఇదే ప్రార్థన. నా సరిహద్దులు విశాలపరచు, ఓ ప్రతి కీడు నుండి నన్ను తప్పించు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గుణపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గుణపరచినావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. అడుగమ్మా, యేసుని పిలువు. ఆశీర్వదించేవాడు ఆయన. ఆయన ఆది కాండములోనే, ఆది తల్లిదండ్రుల ఆది మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు. నీతో గాడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగబయ. నీతో గాడిపే ఆనంద బాష్పాలు ఆగబయ. కృపతలంచగా నేను యోచించగా, కృపతలంచగా మాటలు స్తుతించక కీర్తించగా. ప్రార్థన ప్రార్థన. చెప్పుకోవట్లేదు, గుర్తింపు లేని కుటుంబం, సమాజంలో వెలువెలుబడిన కుటుంబం, ఒకవేళ ఒంటరి బ్రతుక, ఒకవేళ దరిద్ర బ్రతుక, దీనత్వమా, ఎప్పుడు పట్టించుకోరండి మమ్మల్ని పాస్టర్ గారు. ఎవరు అన్నం తిన్నామని అడగరండి, పాస్టర్ గారు పలకరించేది కూడా లేరండి. అందరూ చెప్తున్నారు ఈ మాటలు నాకు. అందరూ ఉన్నారు కానండి, అన్నదమ్ములు ఉన్నారండి, అక్షయ్య ఉన్నారండి, కానీ చెప్పుకోలేం కదండి. అవునా? ఏసైకి చెప్పు, నేను తలుపుకునేవాడుగా చేసేవాడు ఆయన. ఎవరు చెప్తే వాళ్ళు హేళన చేస్తారు, నేను పక్కడికి చెప్పి చెప్పేసిగడతారేమో అని యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. పర్వా నేను ఎవరితో చెప్తే నా బాధ తెలుస్తాను ఆయన. అప్పుడు చెప్తే సిగ్గు కదా, తలుపులు వేసుకుంటారు, సిగ్గిడిచి అడగలేను కదా ప్రభా, నువ్వు తప్ప నన్ను లేపేవాడు లేడయ్యా. నువ్వు తెచ్చావన్నా నీ బాధంతో, ఎడ్రీస్ వేదనంతా ప్రభు దగ్గర పెట్టేశాడు. వేదంతో వచ్చావు, సంతోషంతో తిరిగి వెళ్ళవు. దుఃఖంతో వచ్చావు, ఆనందంతో వెళ్ళాలి. బాధతో వచ్చావు, బాధను పోగొట్టుకుని వెళ్ళాలి. వ్యాధితో వచ్చావు, స్వస్థపడి వెళ్ళాలి. నువ్వు పరిశుద్ధపరచయ్యా, దిక్కులేని బ్రతికయ్యా, సమాజంలో నమ్మడుతూ ఉన్నాడు అయ్యా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, 2 వచనాలు మా గురించి, ఎబ్బేస్ గురించి పరిశుద్ధంగా రాయించే పవర్ఫుల్ ప్రేయర్ అయినా. పరలోక ప్రార్థన తర్వాత ఆ ప్రార్థనే ప్రపంచంలో ఎన్నో మందిని చేసుకుంటున్నారయ్యా.
ఎబ్బేసు పవర్ఫుల్ ప్రేయర్ చేశాడు, 4 ముక్కలు చేశాడు. అవసరం ఉంది అడిగాడు నాయన, డైరెక్ట్గా అడిగాడు. ప్రభా విశ్వాసంతో అడిగాడు. విశ్వాసంతో ప్రార్థన. నేను ఎవరైనా ప్రార్థించడానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని, ప్రతిఫలం దయచేయడని విశ్వాసంతో అడగలనే కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం. అసలు ఫెయిత్ఫుల్ ప్రేయర్ చేశాడు నాయన. మ్యాన్ ఆఫ్ ప్రేయర్, మ్యాన్ ఆఫ్ ఫెయిత్ఫుల్ నాయన. అటువంటి ప్రార్థన జీవితం మాకు దయచేయండి. మీ చిన్నలను ఆశ్రయించండి, మా సరిహద్దులు సలపరచండి, మీ హస్తము తోడుగా ఉంచండి, ప్రతి కీడును తప్పించండి. అటు భౌతికంగానూ ఆత్మీయంగానూ ప్రార్థనలో ఉన్న వాళ్ళు రెట్టింపు ప్రార్థన, బైబిల్ చదివే రెట్టింపు బైబిల్ చదివేవారుగా, ఆత్మలను రెట్టింపు ఆత్మ పొందుకునేవారుగా మార్చండి. అయ్యా, ఎవరైతే అప్పుల చేత బాధపడుతున్నారో నిశ్చయముగా వాళ్ళని ఆశీర్వదించిన ఆయన. ఎబ్రేసులను వేదన పడి తలెత్తుకోలేని స్థితిలో, దిక్కులేని స్థితిలో, తండ్రి ఎవరో తల్లి ఎవరో గుర్తింపు లేని, ఐడెంటిటీ లేని స్థితిలో ఒక ఐడెంటిటీ ఇచ్చిన దేవా, సహోదరులు ఘనమైన వాడిగా చేసావు. పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు వహించావు. నీకు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మాకు మాకు ఎవరున్నారే అని హస్తం మాకు తోడుగా ఉంచి మీ కార్యాలు చేసి మమ్మల్ని నిశ్చయముగా ఆస్వాదించు. మా బాధ ఏంటో, మా కష్టం ఏంటో మీకు ఎరిగిన దేవుడు కనుక మీ సహాయం. ఎవరైతే బలహీనత ఉన్నారో, జబ్బు కొట్టుకుని అందరూ ఊళ్ళో వాళ్ళు అంటున్నారేమో, యేసునామములో వ్యాధిని విడుదల పొందును గాక, యేసునామములో దరిద్రం పోవును గాక, యేసునామములో నీ అజ్ఞానం పోయి జ్ఞానవంతులుగా మారుతును గాక, మంచి మార్కులు వచ్చును గాక, నీ ఉద్యోగం పోయి ఉద్యోగం దొరకట్లేదని మాట పోయి ఉద్యోగస్తులుగా మారును గాక, ఎప్పేసి ఘనమైన రీతిలో ఉన్నట్లుగా అందరికంటే ఘనమైన వారుగా మారుతును గాక. బతిబడిన వాక్యం ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.